మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కళ్ళు చెదిరేలా ఉన్నాయి టీవీకే అధినేత విజయ్ ఆస్తుల చిట్ట. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు ప్రకటించారు. అయితే దాదాపు 404.58 కోట్ల విలువైనటువంటి చరాస్తులున్నాయి. 2021-22లో అత్యధికంగా 237.46 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా ఆయన తెలిపారు. అదేవిధంగా 2024-25లో 184.53 కోట్ల ఆదాయం సమకూరిందని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. బ్యాంకు డిపాజిట్లతో పాటుగా వివిధ కంపెనీల్లో ఉన్నటువంటి పెట్టుబడులు, విజయ్ గ్యారేజ్లో BMW 530, అదేవిధంగా BMW i7, టయోటా లెక్సర్ 350 వంటి అత్యంత ఖరీదైనటువంటి కార్లు కూడా ఉన్నాయి. దీంతో పాటుగా టయోటా వైర్ఫైర్కి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైన కార్లు కూడా విజయ్ యొక్క ఆస్తుల చిట్టాలో ఉన్నాయి. మొత్తం మీద తమిళనాడులో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నటువంటి టీవీకే అధినేత విజయ్ మాత్రం తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తం 2 సెట్ల అఫిడవిట్లు కూడా దాఖలు చేసేటువంటి వైనం కనబడుతుంది. ఈ నేపథ్యంలో పెరంబూర్తో పాటుగా తిరుచి ఈస్ట్ ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 232 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అయితే విజయ్ మొత్తం మీద 2 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు. తన అభిమాన గలం అత్యధికమైనటువంటి బలం ఉన్నటువంటి నియోజకవర్గంతో పాటుగా ఒకవైపు డిఎంకేతో పాటుగా అన్నా డిఎంకే ఇవి 2 బలమైనటువంటి నియోజకవర్గాలు. కానీ తిరుచితో పాటుగా పెరంబూర్ ఇవి 2 నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ 2 నియోజకవర్గాల ఎంపికతో పాటుగా నామినేషన్ దాఖలు సమయంలో ఆ అఫిడవిట్లో పేర్కొనాల్సినటువంటి ఆస్తుల వివరాలు మాత్రం కొంతవరకు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సాధారణంగా సినీ నటులకు సంబంధించినటువంటి ఆదాయం అత్యధికంగా ఉండడం, వచ్చేటువంటి ఆదాయాన్ని పెట్టుబడిగా పెట్టి ఆదాయాన్ని మరింత పెంచుకునేటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. సాధారణంగా ఐటీ కట్టడం ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి రాజకీయ రంగ ప్రవేశం చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం, నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేసినటువంటి సందర్భంలోనే వారికి ఉన్నటువంటి ఆస్తుల వివరాలు మాత్రం బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. ఈ నేపథ్యంలో కళ్ళు చెదిరేలా కనబడుతున్నాయి టీవీకే అధినేత విజయ్ యొక్క ఆస్తుల చిట్టా. మొత్తం ఒక్కసారి విజయ్ అఫిడవిట్లో పేర్కొన్నటువంటి ఆస్తులను మొత్తం కూడా క్లియర్ కట్గా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో ఎన్నికల నామినేషన్ దాఖలు చేసినటువంటి సమయంలో ఎన్నికల అధికారి దగ్గర కూడా ఆయన వివిధ సెట్లకు సంబంధించినటువంటి నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఓవరాల్గా మాత్రం చరాస్తులు 404.58 కోట్ల వరకు, అంటే 404.58 లక్షల వరకు కూడా చరాస్తులు ఆయన పేర్కొన్నారు. ఆయనకు ఉన్నటువంటి అప్పులు కానివ్వండి, ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలను కూడా పేర్కొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీంతో పాటుగా కేవలం 2021-22 సంవత్సరంలో ఈ 1 ఇయర్లో అత్యధికంగా ఆయన పొందినటువంటి ఆదాయం 237.46 కోట్లుగా ఉన్నట్లుగా ఆయన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. 237.46 లక్షల ఆదాయం కేవలం 1 ఇయర్లో విజయ్ సంపాదించారు. అట్ ద సేమ్ టైం 2024 నుంచి 2025 మధ్య ఆయనకు వచ్చినటువంటి ఆదాయం ఈ 1 ఇయర్లో 184.53 కోట్ల ఆదాయం, అంటే 184.53 లక్షల వరకు కూడా విజయ్ ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి. ఎన్నికల అఫిడవిట్లో క్లియర్ కట్గా పేర్కొన్నారు తాను కడుతున్నటువంటి ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశాలు, తనకు వస్తున్నటువంటి ఆదాయం, గత 3-4 సంవత్సరాల నుంచి తాను పొందినటువంటి ఆదాయం వివరాలు, ఏ ఇయర్ ఎంతవరకు ఆదాయం పొందారు. 2021-22లో ఆయన పొందినటువంటి 234 కోట్లతో పాటుగా 2024-25 మధ్య పొందిన 184 కోట్లు. ఈ 2 ఇయర్స్లోనే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 400 కోట్ల వరకు కూడా ఆదాయం కనబడుతున్నటువంటి పరిస్థితులు. దీంతో పాటుగా బ్యాంకు డిపాజిట్లు, వివిధ బ్యాంకుల్లో ఉన్నటువంటి అకౌంట్స్ వివరాలు, ఆ అకౌంట్స్లో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బ్యాంకు డిపాజిట్ల వివరాలు, రికరింగ్ డిపాజిట్లు కానివ్వండి, ఫిక్స్డ్ డిపాజిట్లు కానివ్వండి, ఈ అంశాలను కూడా ప్రధానంగా అఫిడవిట్లో పేర్కొన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీంతో పాటుగా వివిధ కంపెనీల్లో ఉన్నటువంటి పెట్టుబడులు, వివిధ కంపెనీల్లో ఉన్నటువంటి షేర్స్, వివిధ కంపెనీల్లో ఆయన భాగస్వామిగా ఉన్నటువంటి వైనాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇక విజయ్ గ్యారేజ్లో ఉన్నటువంటి కార్ల వివరాలు కొద్దాం. ఒకసారి ఇక్కడ కూడా క్లియర్ కట్గా కనబడుతుంది. BMW 530తో పాటుగా BMW i7, టయోటా లెక్సస్ 350 వంటి అత్యంత ఖరీదైనటువంటి కార్లు కూడా ఉన్నాయి. దీంతో పాటుగా టయోటా వెల్ఫైర్ వంటి అత్యంత ఖరీదైనటువంటి కారు కూడా
సో విజయ్ గ్యారేజ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం విజయ్ ఆస్తులు చూసి అభిమానులు కూడా కంగు తిన్నటువంటి పరిస్థితులే కాదు, సో విజయ్ సంపాదించినటువంటి ఆస్తులు తమిళనాడు నటుల్లో ఉన్నటువంటి వారిలో సర్వసాధారణంగా మనకు కనిపించిన కొంతవరకు మాత్రం ఆశ్చర్యకరంగా కళ్ళు చెదిరేలానే కనబడుతున్నాయి. ఓవరాల్గా టీవీకే అధినేత మాత్రం నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు ప్రకటించారు. సో నెక్స్ట్ విజయ్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన పెరంబూరు నుంచి ప్రారంభించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. సో 2 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నారు. సో టీవీకే పార్టీ ఎంత బలం కనబడుతుంది? సో టీవీకే పార్టీ ప్రత్యర్థి పార్టీలు ప్రధానంగా డిఎంకేతో పాటుగా అన్నా డిఎంకే ఓట్లను చీల్చేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా అనేటువంటి దానిపైన రకరకాల ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో విజయ్ మాత్రం దూకుడు స్వభావంతోనే ముందుగా వెళ్తున్నారు. సో ఎన్నికల ప్రచారంలో కూడా దూకుడు పెంచారు. సో వివిధ నియోజకవర్గాల్లో కూడా రోడ్ షోలు నిర్వహించడం, భారీ బహిరంగ సభ నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. సో అధికార టీఎంకే పార్టీని విమర్శించేటువంటి వైనంతో కూడా ముందుకు వెళ్తున్నారు. తమిళనాడు పాలిటిక్స్ మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీతో టీవీకే పొత్తు పెట్టుకుంటుందా లేదా బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా అనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా వ్యక్తమైన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఎన్డీఏతో చివరి నిమిషం వరకు కూడా పొత్తు ఉంటుందని మాత్రం అందరూ బలంగా విశ్వసించారు. ఊహాగానాలు కూడా వ్యక్తమైనవి. కానీ టీవీకే అధినేత ఒంటరిగా పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించేశారు. 234 నియోజకవర్గాలు ఉన్నటువంటి 100% నియోజకవర్గాల్లో కూడా సో అభ్యర్థులను నిలబెట్టారు. సో ఆయన కూడా 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లుగా కూడా సమాచారం. సో ప్రధానంగా సో ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం మినిస్టర్ అయినటువంటి ఉదయనిధి స్టాలిన్, అదేవిధంగా డిఎంకేకి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి నేతలు, రాష్ట్ర మంత్రులు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులనే విజయ్ పూర్తి స్థాయిలో పోటీకి నిలిపారు. దీంతో పాటుగా విజయ్ పోటీ చేసినటువంటి, మరి ముఖ్యంగా విజయ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా రాజకీయాలు కొంతవరకు కొత్త వారే ఉండడం. సో తాను ప్రకటించినటువంటి ఒక నియోజకవర్గంలో తన సొంత కారు డ్రైవర్ కుమారుడికి టికెట్ ఇవ్వడం, ఈ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకసారి మనం తమిళనాడు పాలిటిక్స్లో కూడా విజయ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు, సో విజయ్ ప్రధానంగా ప్రభావం చూపించేటువంటి జిల్లాలు, వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి టీవీకే పార్టీ ముందుకు వెళ్తున్నట్లుగా సమాచారం. సో కేవలం డిఎంకేని మాత్రమే విమర్శిస్తున్నారు ఇప్పటి వరకు విజయ్. సో బీజేపీని కానివ్వండి, అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి విధానాలను ఎత్తి చూపేటువంటి వైఖరిని పక్కన పెడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటే తను క్యాష్ చేసుకునేలాగా మాత్రం విజయ్ కనబడుతున్నారు. ఓవరాల్గా చూడాలి, తమిళనాడు రాజకీయాలు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం సో తాజాగా ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొన్నటువంటి ఆస్తుల వివరాలు కూడా క్లియర్ కట్గా కనబడుతున్నాయి. ఒక్కసారి మరోసారి మనం వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. 2021-22లోనే 237 కోట్లు, 2024-25లో 184 కోట్లకు సంబంధించినటువంటి ఆదాయం వచ్చినటువంటి పరిస్థితిని కూడా ఆయన వివరించారు. సో స్టేట్మెంట్లో క్లియర్ కట్గా కనబడుతుంది తమిళ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి పరిస్థితి, బ్యాంకు డిపాజిట్లతో పాటుగా వివిధ కంపెనీల్లో ఉన్నటువంటి పెట్టుబడుల వివరాలు, అదేవిధంగా తన దగ్గర ఉన్నటువంటి BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫైర్ వంటి అత్యంత ఖరీదైనటువంటి కార్ల వివరాలను కూడా ఆయన ఎన్నికల నామినేషన్లో ప్రకటించాడు.